ఉద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాల పేరుతో మోసాలు అయితే చేస్తున్నారు. మెగా దగా డిఎస్సి వచ్చింది మనకి లేటెస్ట్ గా. మెగా మోసము, మెగా దుర్మార్గము. ఈరోజు మేము అంత పారదర్శకంగా చేసేసాము, మీరంతా మమ్మల్ని ఎదురుదాడులు చేస్తున్నారు, దీనికి అసలు ఏమీ అవకాశం లేదు, ఏమి సంబంధం లేదు, మీరు కావాలని చేస్తున్నారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఒక్కొక్క దగ్గర. సరే, మీరు అనుకున్న లైఫ్ లోనే పోతాం. మా ప్రశ్నలకు జవాబు ఇచ్చేస్తే మేమే దాడులు చేయం, మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టం, మేము కూడా యువకులకి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు మేము అడుగుతున్నాము, 29 క్రీడలు ఉన్నాయి, వాటిని మీరు 65కి మార్చారా లేదా? వాటిల్లో బ్రిడ్జ్ గేమ్ ఉందా లేదా? వాటిలో టగ్ ఆఫ్ వార్ ఉందా లేదా? దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చాయా లేవా? ఎందుకని మార్చాల్సి ఇమీడియట్ గా దాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? రెండోది వచ్చేటప్పుడు 2% స్పోర్ట్స్ కోటా, దాన్ని 3కి ఎందుకు మార్చారు? మామూలుగా స్పోర్ట్స్ కోటా ఎందుకు పెట్టారు? మన దేశానికో మన రాష్ట్రానికో పేరు తెచ్చినటువంటి పిల్లలకు కానీ, లేకపోతే పేరు తెచ్చినటువంటి వాళ్ళకి కానీ మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటిది ఇది 2%ది. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా ఎందుకని దానికి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఎందుకని దీనికి ఎగ్జామ్ సర్వీస్ రూల్స్ మార్చి ఎగ్జామ్ రాయకుండానే, అంటే ఏంటి, స్పోర్ట్స్ కోటాలో మీరు ఎగ్జామ్ రాయగల డైరెక్ట్ గా పోయి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తోనే ఉద్యోగాలు తీసుకోవచ్చు అని చెప్పి ఎందుకన్నారు? దాని గురించి ఎవ్వరు మాట్లాడుతున్న సమాధానం చెప్పట్లేదు. సరే, ఎగ్జామినేషన్ అనేది ఎత్తేసారు సర్వీస్ రూల్స్ నుంచి, వదిలేయచ్చు కదా దాన్ని. మళ్ళీ ఎందుకు దాని తర్వాత ఎప్పుడైతే డిఎస్సి అయిపోయిందో, కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్ కంపల్సరీ అన్నారు? తీసిందెందుకు, మళ్ళీ పెట్టిందెందుకు? అంటే ఏమైనా ఆటలా స్విచ్ ఆన్ చేస్తే ఎట్టుంటుందో, ఆఫ్ చేస్తే ఎట్టుంటుంది అనుకోవడానికి, సర్వీస్ రూల్స్ అమలు చేసేసి మళ్ళీ ఎంట్రీ అమలు చేయడానికి 421 ఉద్యోగాలు మీరు అమ్ముతున్నారా లేదా? దాని మీద స్పష్టత ఉందా? దానికి సంబంధించి మీరు ఏమైనా జవాబు చెప్తున్నారా?